జర్మనీలో జర్మన్ జాబ్ సీకర్ వీసా అని అది కూడా ఒకటి ఉంటుంది కదా. అండ్ జర్మనీ కంట్రీకి వచ్చినప్పటికి ఏంటి అని అంటే మనకి రిమైనింగ్ కంట్రీస్ తో చూసుకుంటే కొంచెం జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ అంటూ ఉంటారు. అవును, జాబ్ ఉంటే బాగుంటాయి, కానీ జర్మనీ కూడా ఇయర్ ఇంకా వాళ్ళు కూడా అడ్మిషన్స్ ఇంకా పెంచేశారు. ఒక 20 యాక్చువల్గా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ 50,000 ఉంటాయి, ఇయర్ 70,000 వరకు తీసుకెళ్లారు వాళ్ళు కూడా జర్మనీ. సో ఐర్లాండ్ కూడా బాగుంటుంది, 1 year కోర్సెస్. ఇప్పుడు కమింగ్ టు ఫ్రాన్స్ ఉంది, ఫ్రాన్స్ వెళ్తే మీకు 2 to 5 years పోస్ట్ స్టడీ PSW వర్క్ వీసా వస్తుంది. స్టడీస్ తర్వాత మనకి అప్ టు 5 years వరకు స్టే చేయొచ్చు ఫ్రాన్స్ కి అయితే. ఓకే, సో మన ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఫ్రాన్స్ కూడా చేస్తుంది. ఫ్రాన్స్, స్పెయిన్, ఐర్లాండ్, ఫిన్లాండ్, రీసెంట్ గా సైప్రస్ అని ఉంది మన దగ్గర. సో అదేంటంటే ఇంటర్మీడియట్ అయిపోయి వాళ్ళకి బడ్జెట్ లేక ఫర్దర్ స్టడీస్ చేయలేకపోయినా, సో అదేంటంటే మనకు చాలా తక్కువ ఫీజు, ఆల్మోస్ట్ 7 lakhs అయింది ఫస్ట్ ఇయర్ ఫీజు. సెకండ్ ఇయర్ నుంచి 50% స్కాలర్షిప్ వస్తుంది. సో అది చాలా ఈజీ. అదైతే డైరెక్ట్ మన పార్ట్ టైం అసిస్టెన్స్ అయితే 100% నేను అరేంజ్ చేపిస్తాను. ఎందుకంటే there are 2-3 companies we have direct collaborate with them.